ఏందో ఇంత లావ్ అయిపోయినా టీషర్ట్లు కూడా ఏం పట్టకుంటున్నాయి నాకు. రోజు నుంచి ఎట్లనైనా సరే డైట్ చేయాల్సింది, వదిలే ప్రసక్తే లేదు. బయట ఫుడ్ తినను, జంక్ ఫుడ్ మానేస్తాను, ఇంట్లో అమ్మ ఏం చేస్తే అదే తింటా, డైట్ ఫాలో అవుతా. మా ఈ రోజు నుంచి నేను డైట్ చేస్తున్నా చూడు. నువ్వేం చేసినా తినను, ముందరనే చెప్తున్నా. నువ్వు మళ్ళీ ఇది చూడు అది చూడు అని టేస్ట్ తీసుకొని రావద్దు చెప్తున్నా. నేను చాలా స్ట్రిక్ట్ గా డైట్ చేయాలని డిసైడ్ అయినా. ఈ విల్ల మళ్ళీ స్టార్ట్ చేసింది. అవునులేమ్మా, సూర్యుడితో పాటు స్టార్ట్ చేస్తావు, సూర్యుడితో పాటు ఎండ్ చేస్తావు, దానికి డైట్ అని ఎందుకు పేరు? ఈ సంవత్సరంలో నేను వినడం ఇది 14సారో 15సారో. డైట్ చేస్తా డైట్ చేస్తా డైట్ చేస్తా. డైట్ అంటే కన్సిస్టెంట్ గా చెయ్యాలి. పొద్దున్న స్టార్ట్ చేసి సాయంత్రానికి ఎండ్ చేయకూడదు. పొద్దునేమో ఏదో పెద్ద డెడికేషన్ ఉన్న దాని మాదిరి లేస్తావు, పెద్ద ఇంకా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావు. పోనీ అక్కడ ఏమైనా వర్కౌట్ చేస్తావా? అది కూడా లేదు. ఆ మ్యాట్ వేసి అడప కూలబడి ఉంటావు. సాయంత్రానికి ఏమో ఎవరో ఒకరు బయట పిలుస్తారు, ఆ గోబీనో ఆ నూడిల్స్ ఏదో ఒక దరిద్రం తినొస్తావు. దానికి ఇంకా డైట్ ఎందుకుమ్మా? ఈ రోజు నుంచి చూడు, కావాలంటే పక్కా డైట్ చేస్తా, రాసి పెట్టుకో. నువ్వు ఎక్కడైనా నెక్స్ట్ 2 months తో నేను కనీసం 15 kgs తగ్గకుంటే చూడు, నా పేరు తిప్పించి పెట్టుకుంటా. ఏం తగ్గుతావులేమ్మా, ఏముంది? లావ్ అయితే ఏం బట్టలు దొరకవా? XXL, XXXL, 4XL ఉంటాయి కదా. రోగాలు వస్తే మందులు వేసుకుంటావు, దానికి డైట్ స్టార్ట్ చేయడం ఎందుకు? అయినా నా అంతకు నేనే చెప్తున్నా కదమ్మా డైట్ చేస్తానని. ఇన్ని రోజులు నువ్వు చెయ్యమన్నా కూడా నేను చేయలేదు కదా ఏ రోజు. నా లోపల రియలైజేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా డిస్కరేజ్ చేస్తావు? ఎంకరేజ్మెంట్ లాస్ట్ 26 years గా నేను చేస్తుంది ఎంకరేజ్మెంటే, అర్థమవుతుందా? పోనీ నువ్వు ఏదైనా డెడికేటెడ్గా చేస్తావా? లేదు. డైట్ అంటావు, పోయి బయట తింటావు, జిమ్ అంటావు, ఏదో ఒక నొప్పి అంటావు, పొద్దునకి వాకింగ్ అంటావు, 5 గంటలకు లేవమంటావు, 9కి నిద్ర లేస్తావు. ఎక్కడ ఏమంటారు దీన్ని? అంటే రోజు పొద్దునే ఇలానే చేస్తావు, మళ్ళీ రాత్రి ఏమో అది మాత్రం టైం టేబుల్ ప్రకారం ఎవరో ఒకరు పిలుస్తారు, ఏదో ఒకటి తినడానికి వెళ్ళిపోతావు. రాదుమా, నా మాటిని ఒక్కసారి. ఇంతకు ముందంటే నా అంతకు నేను జంక్ ఫుడ్ తినే నేను ఇట్లా బాగా పెరిగిపోయినాను. ఇప్పుడు నాకే రియలైజేషన్ వచ్చిందమ్మా. నువ్వే నమ్మకుంటే ఎట్లా? నేను చేస్తాను అంటున్నావు కదా. నేను వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత, డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వే చూస్తావు కదమ్మా. నా రిజల్ట్ చూసిన తర్వాతే నమ్ము. నేనేమి ఇప్పుడే నమ్మమని చెప్పట్లేదు. లాస్ట్ టైం ఇట్లానే నిన్ను నమ్మి నేను జిమ్కి డబ్బులు కట్టినా. ఏం చేసినావు? పక్కనున్న దోసపండి దగ్గరికి పోయి దోశలు తిన్నావు. పక్కనున్న దోసపండి దగ్గరికి పోయి దోశలు తిన్నావు. జిమ్ కంటే పక్కన దోసబండి దగ్గరనే ఎక్కువ ఉంటావు నువ్వు. వెయిట్ చూస్తేనేమో మళ్ళా 2 kgs ఎక్స్ట్రా పెరిగినావు. ఇంతటి దానికి ఎందుకు కట్టాలి నేను జిమ్కి? నాకేం అవసరం ఉంది? అంటే నేను ప్రతిసారి జిమ్ పోయిన ప్రతిసారి నేను డబ్బులు వేస్ట్ చేసుకోవాలనా? నువ్వు మాత్రం తగ్గవు, జిమ్కి అయితే కట్టాలి, జిమ్ బట్టలు అయితే కొనియాలి, మళ్ళీ డైటు, దానికి ఒక ఎక్స్ట్రా డబ్బులు బొక్క నాకు. నీకు చెప్పి నేను తగ్గేలాగున్నా, నాకు కంఠశోష అవుతుంది కానీ నీలో మాత్రం ఏ మార్పు లేదు. రేపటి నుంచి పొద్దునే 5 o'clock అలారం పెట్టుకొని నేనే లేస్తా, నువ్వేం లేపాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నన్ను ఎవరు లేపనక్కర్లేదు, నన్ను నేనే లేపుకుంటా. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా. నేను జిమ్కి పోతాను, నాకు జిమ్కి డబ్బులు కట్టు. అట్లనే జిమ్ బట్టలు కూడా కొనుక్కోవాలన్నీ పాడైపోయినాయి, వాటికి కూడా డబ్బులు. ఇంకో ఈ నాటకాలన్నీ నా దగ్గర కాదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే కింది పోయి సైకిల్ తొక్కో, లేదంటే యూట్యూబ్లో చూసుకొని వర్కౌట్లు చేసుకో. ఈ సోదంతా నాకు చెప్పొద్దు ప్లీజ్ అమ్మా. నేను అన్ని ఖర్చులు తగ్గించుకుంటానని చెప్తున్నాను కదా. కావాలంటే ఈ మంత్ ఉన్న ఖర్చులు అన్నీ తీసేసేయి, నేను అసలు ఒక్కటి కూడా అడగను. ఓన్లీ జిమ్కి కట్టు, జిమ్ బట్టలకి, అంతే. నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు. ఇవిడేంది, నువ్వు డైట్ చేస్తావు అంతేనా? సరే, అవును, ఈ రోజు నుంచి డైట్ నేను ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటా. నువ్వు ఏం చేసినా కూడా తినను, కనీసం టేస్ట్ కూడా తినను, ఓకేనా? నేను ముందే చెప్తున్నా, నేను తిననన్నాను కదా అని నాకు నచ్చినవన్నీ చేసినావనుకో. 1 eternity later.
సరే అయితే నువ్వు నీ డైట్లు చేసుకో, నేను రాత్రికి మసాలా దోశ వేసుకొని తింటున్నాను. మీ నాన్న ఎట్లా రావట్లేదు, నువ్వు పొయ్యి నీకేం కావాలంటే అవన్నీ తరుక్కొని తిను కూర్చొని. నేను మాత్రం మసాలా దోశ వేసుకొని తింటా. నేను తిన్నప్పుడు మాత్రం అన్ని ఉప్మాలు తప్ప ఏం చేయవు కదమ్మా, ఇప్పుడు మాత్రం మసాలా దోశ చేస్తానని చెప్తావు. నేను తినప్పుడే గుర్తుకొస్తాయా నీకు ఇవన్నీ? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సర్లే, నీది కాదు నాది కాదు. ఈరోజు ఎట్లా మంగళవారము, నేను రేపటి నుంచి డైట్ చేస్తా, ఓకేనా? ఈరోజు మసాలా దోశ నాకు కూడా చెయ్యి, నేను కూడా తింటా. ఇప్పుడే కదా నేను అన్నావు డైట్ చేస్తానని, మళ్ళీ అంతలోపే మసాలా దోశ తింటానన్నావు. చేసుకోపో నీ డైట్లు నువ్వు. దోశ కాడికి ఎందుకు వచ్చినావు?